ఎలా చేయాలో నేర్చుకుందామా? నేర్చుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి అండి ప్లీజ్. మీ కామెంటే నా వీడియోకి బూస్ట్ అండి. థ్యాంక్ యూ. హలో, హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ప్లాస్టిక్ బాటిల్‌తో అందమైన డెకరేషన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసమని మనం ముందుగా ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి రింగ్‌లా కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఒకటి సిరప్ మూత అయితే తీసుకోవాలి. ఆ సిరప్ మూతకి పెయింట్ ఏసుకోవడానికి మనము ఎక్రిలిక్ పెయింట్ వాడి కలర్ ఏసుకున్నామండి. తర్వాత అదే క్యాప్‌కి స్మాల్ హోల్ వేసుకోవాలి. అలాగే పాటు మనం రింగ్ తయారు చేసుకున్నటువంటి ఒక ప్లాస్టిక్ బాటిల్ రింగ్ చేసుకున్నాం కదా! దానికి కూడా హోల్ చేసుకోవాలండి. ఆ హోల్‌లో మనము ఆ ఎల్ఈడీ లైట్ ఫిక్స్ చేసుకోవడానికని హోల్ చేసుకున్నామండి. యెస్. ట్రాన్స్‌పరెంట్‌గా కనిపించుకోవడానికి ఆ రింగ్‌ని అటు ఇటు ప్యాక్ చేసుకోవడానికని నేనైతే ఒక ట్రాన్స్‌పరెంట్ క్యారీ బ్యాగ్ లేదంటే ట్రాన్స్‌పరెంట్ పేపర్ బుక్ సెంటర్‌లో దొరుకుతాయండి. అవి తీసుకొని వాడుకోవచ్చు. అని ఫిక్స్ చేసుకోవడానికని మనము గన్ గ్లూ తీసుకొని నీట్‌గా మనము పేస్ట్ చేసుకోవచ్చండి. తర్వాత గన్ గ్లూ వాడాను. సో, అది తీసుకొని మనము ఈజీగా పేస్ట్ చేసుకొని రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. డెకరేట్ చేసుకోవడానికని మనకి ప్లాస్టిక్ రాసినప్పుడు మీకు బుక్ సెంటర్‌లలో జనరల్ స్టోర్‌లో దొరుకుతాయి. అవి తీసుకొచ్చి డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవి మా ఇంట్లో మా పాప కోసం ఆడుకోవడానికి తెచ్చినటువంటి ఈ ప్లాంట్స్ ఈ మా మంచిగా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అయినాయండి. ఇవి తీసుకొని డెకరేట్ చేసుకుంటున్నాం. మీరు మీ ఇంట్లో ఏవైతే డెకరేటివ్ ఐటెమ్స్ ఉంటాయో వాటిని కూడా ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా నీట్‌గా అరేంజ్ చేసి వన్ సైడ్ ఆల్రెడీ ప్యాక్ చేసేసా పాలిథీన్ కవర్‌తో. ఇంకో సైడ్ కూడా ప్యాక్ చేద్దామండి. దానికన్నా ముందు ఒక ఎల్ఈడీ లైట్ చూడండి. ఆన్ ఆఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఒక ఎల్ఈడీ బల్బ్‌ని తీసుకొని మనం ఫిక్స్ చేసుకుంటున్నాము ఆ ప్లాస్టిక్ బాటిల్‌లో. అదేవిధంగా ప్లాస్టిక్ మూత అండి. మనం సిరప్ మూత ఉంటుంది కదా! ఆ సిరప్ మూత ఫిక్స్ చేసుకొని ఆ హోల్ చేసుకున్నటువంటి రింగ్‌లో అంటే ప్లాస్టిక్ బాటిల్ రింగ్‌లో ఫిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా ఇన్‌సైడ్ డెకరేట్ చేసుకోవడానికి నేనైతే క్రాఫ్ట్ పేపర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాఫ్ట్ పేపర్స్ యూజ్ చేస్తున్నాను. ఆ క్రాఫ్ట్ పేపర్‌ని మనం డిఫరెంట్ సైజ్‌లలో అండ్ డిఫరెంట్ షేప్‌లలో కూడా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. మనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టుకోవచ్చండి. ఈ కట్ చేసుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ బాటిల్ లోపల సైడ్ మనము ఈ పేపర్ ఏవైతే అరేంజ్ చేసుకోవాలండి. మంచి లుక్ వచ్చేటట్టు అరేంజ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను అక్కడ ఆహ్, గ్లూ గన్ పెట్టి ఉంచానండి. దాని మీదనే స్టిక్ చేసేస్తున్నాను. అలా స్టిక్ చేసిన తర్వాత ఒకసారి మనము చూసుకోవాలి స్టిక్ అయినాయో లేదో అని. వేరే సైడ్ ఏవైతే ఓపెన్ ఉందో ఓపెన్స్ పెట్టాం కదా! అదర్ సైడ్ ఒక సైడ్ ప్యాక్ చేసి ఒక సైడ్ ఓపెన్ సైడ్‌లో మనం ఇంకా ఆ పాలిథీన్ కవర్ ఏదైతే ట్రాన్స్‌పరెంట్ కవర్‌లో ప్యాక్ చేసుకొని పెట్టుకుంటే ఈ విధంగా అందమైనటువంటి మనకు డెకరేటివ్ ఐటెమ్ నైట్‌లో ఇలా ఎల్ఈడీ లైట్ ఆన్ చేసుకుంటే నీట్‌గా లుక్ వస్తుందండి ఈ విధంగా. చూడండి ఎల్ఈడీ లైట్ ఇలా మనకు లుక్ వచ్చి ఇన్‌సైడ్ మంచి అట్రాక్ట్